భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు స్వాగతం. మరొకసారి వేదికను పూర్తి పరిచయం చేస్తాను. శ్రీ జి రాఘవరెడ్డి గారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు. నేను డాక్టర్ రావినూతల శశిధర్, ప్రధాన కార్యదర్శి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. శ్రీ వైకుంఠం గారు ఉపాధ్యక్షులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. శ్రీ గోవిందరాటి గారు ఉపాధ్యక్షులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. మహేందర్ గారు కార్యదర్శి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. శ్రీరామ్ వ్యాస్ గారు ట్రెజరర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ప్రారంభం చేస్తున్నాను. భాగ్యనగరం లోపల 46వ సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలను ఘనంగా వైభవోపేతంగా నిర్వహించడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 సెప్టెంబర్ 2025 రోజున శనివారం అనంత చతుర్దశి పర్వదినం సందర్భంగా భాగ్యనగరం లోపల 46వ సామూహికమైనటువంటి నిమజ్జనోత్సవాన్ని జరుపుకోబోతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వంతో అన్ని దశల్లో ఇప్పటికే సమన్వయ సమావేశాలు పూర్తయినాయి. జిహెచ్ఎంసి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధి లోపల గణేష ఉత్సవాల నిర్వహణ కోసము నిమజ్జనోత్సవాలను అనేక ప్రాంతాల లోపల ఘనంగా నిర్వహించడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు 18 ప్రభుత్వ విభాగాలను సమన్వయపరుస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తూ ఉంది. భాగ్యనగరం లోపల 303 కిలోమీటర్ల పరిధి లోపల శోభాయాత్ర మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల లోపల పూర్తి స్థాయి సమన్వయం సాధించడానికి 160 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ యాక్షన్ టీంలను అన్ని స్థాయిల లోపల సమన్వయం చేస్తూ ప్రశాంతంగా శోభాయమానంగా గణేష నిమజ్జనోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. 6 సెప్టెంబర్ 2025 శనివారం అనంత చతుర్దశి రోజున వినాయక సాగర్తో పాటు, వినాయక సాగర్ అంటే వాడుక భాషలో దాన్ని హుసేన్ సాగర్ అంటున్నారు, కానీ అది వినాయక సాగర్. వినాయక సాగర్తో పాటు నగరం చుట్టూ అనేక ప్రాంతాల లోపల యథావిధిగా నిమజ్జనోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పోలీసు కమిషనర్లతోటి సమన్వయ సమావేశాలు పూర్తి చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక ఒక స్ఫూర్తిని ప్రజల లోపల జాగృతం చేయడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రయత్నం చేస్తుంది. భాగ్యనగరం లోపల 1,40,000 గణపతి మండపాల ప్రతిష్ట జరుగుతూ ఉంది. సుమారు 30-35 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ ఉత్సవాల్లో భాగమవుతారు. స్వదేశీ స్ఫూర్తిని ప్రజల లోపల జాగృతి గణపతి మండపాల కేంద్రంగా ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భారతీయ సాంస్కృతిక గొప్పదనాన్ని చాటే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని మండప నిర్వాహకులకు పిలుపునిస్తూ ఉన్నాం. స్వదేశీ స్ఫూర్తిని అందుకొని స్థానిక స్వదేశీ ఉత్పత్తులను మీరు ఈ యొక్క గణపతి మండపాలలో ఉపయోగించేటువంటి వస్తువులు కానీ, పండుగల పూట కొనుగోలు చేసేటువంటి వస్తువులు కానీ స్థానిక స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయండి అనేటువంటి నినాదాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇస్తుంది, పిలుపునిస్తూ ఉంది. ఒక భాగ్యనగరంలోనే 5,000 కోట్ల రూపాయలు హిందూ సమాజం ఈ పండుగల లోపల ఖర్చు చేస్తుంది. కాబట్టి మన స్థానిక హిందూ కుటుంబాల లోపల కూడా పండుగ వాతావరణం తీసుకొని రావాలి. ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉంది. మొత్తం భాగ్యనగరాన్ని ఈ ఉత్సవాల సందర్భంగా కాషాయమయంగా అలంకరిస్తూ ఉన్నాము. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను మొత్తం నగరంలో వివిధ వేదికల ద్వారా, మండపాల ద్వారా నిర్వహించడానికి సాంస్కృతిక శాఖతోటి సమన్వయంగా పనిచేస్తూ నిర్వహించబోతూ ఉన్నాం. అనేక మంది స్వామీజీలను,
సామాజిక ఆధ్యాత్మిక ధార్మికవేత్తలను మేము నగరానికి ఆహ్వానించాం. ఈ యొక్క 27 ఆగస్టు రోజు నుంచి 6 సెప్టెంబర్ వరకు జరిగేటువంటి ఉత్సవాల్లో వీరందరూ కూడా నగరం లోపల విస్తృతంగా పర్యటించి సమాజాన్ని వివిధ అంశాలపైన జాగృతం చేసేటువంటి పనిలో ఉంటారు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రతి గణపతి మండపానికి ఉచిత విద్యుత్తునిస్తూ ఉంది. మొన్ననే మంత్రి గారు కూడా ఆ పథకాన్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా అన్ని స్థాయిల లోపల రోడ్ల మరమ్మతులు కానీ, తర్వాత ట్రీ కటింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పనులు ముందుకు పోతూ ఉన్నాయి. మేము ప్రతి గణపతి మండప నిర్వాహకునికి సూచిస్తూ ఉన్నాం, సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది. ప్రమాదాలను నివారించడం లోపల ప్రతి నిర్వాహకుడు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దురదృష్టం ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి అనేక మంది నిర్వాహకులు, ఏర్పాట్లలో ఉన్నటువంటి నిర్వాహకులు విలువైనటువంటి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. నిర్లక్ష్యం విద్యుత్ శాఖది అయినప్పటికీ మనం కూడా కొన్ని బాధ్యతలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రతి నిర్వాహకుడు మన కుటుంబాల లోపల ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం లోపల, దేశభక్తి దైవభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల ఈ ఉత్సవాలు జరగాలేలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలగాలని కోరుతా ఉన్నాం. మరొకసారి భాగ్యనగరం లోపల 46వ సామూహికమైనటువంటి గణపతి ఉత్సవాలను విజయవంతం చేయడం లోపల ప్రభుత్వము, ప్రభుత్వ విభాగాలు, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అన్ని స్థాయిల లోపల సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. వివిధ సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, అందరం కలిసి మరింత శోభాయమానంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం లోపల మీ అందరి భాగస్వామ్యాన్ని కూడా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కోరుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మీడియా కూడా సభాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తరానికి మనదైనటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రచారం చేసేలాగా గణేష ఉత్సవాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసేటువంటి కార్యక్రమాలను మీరు కూడా నిర్వహించండి. ఆ రకంగా సమాజాన్ని జాగృతం చేయడం లోపల, స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లోపల, భాగ్యనగరం యొక్క ఈ ఉత్సవాల యొక్క ఘనతను ప్రపంచానికి తెలియజేయడం లోపల మీడియా భాగస్వామ్యం కూడా అతి విలువైనది. మీరు కూడా ఈ ఉత్సవాల్లో మాతో కలిసి భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ప్రారంభమైంది హిందూ సమాజంలో ఏకత తేవడానికే. 1630లో ఛత్రపతి శివాజీ ఉత్సవాలను సామూహిక ఉత్సవాలుగా ప్రారంభం చేసింది హిందువులను ఏకం చేయడానికే. 1893 లోపల లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, సామూహిక ఉత్సవాల యొక్క స్ఫూర్తి హిందూ సమాజాన్ని ఏకత చేయడానికే. కులము, వర్గము, భాష, రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజం గణనాథుని నాయకత్వం లోపల ఏకమవుతుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుతంత్రాలకు పాల్పడినా ఈ యొక్క ఉత్సవాలు హిందూ సమాజాన్ని ఏకం చేసి తీరుతాయి. భాగ్యనగరంలో కూడా 46 సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందరుంది. యావత్ హిందూ సమాజం మా దృష్టిలో ఒకటే, యావత్ హిందూ సమాజం మా కుటుంబమే.